వెల్కమ్ బ్యాక్ టు ద నర్సింగ్ జోన్రా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ నుండి నర్సింగ్ కేర్ ప్లాన్ ఫార్మాట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఆల్రెడీ మన ఛానల్లో మెడికల్ సర్జికల్ నర్సింగ్ కేర్ ప్లాన్స్ అప్లోడ్ చేయడం జరిగింది. చైల్డ్ హెల్త్ నర్సింగ్ కేర్ ప్లాన్స్, మెంటల్ హెల్త్ నర్సింగ్ కేర్ ప్లాన్స్, అబ్స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ, నథింగ్ బట్ ఓబీజీ కేర్ ప్లాన్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. యాజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ ఎస్ఏ క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా నర్సింగ్ కేర్ ప్లాన్స్ రాయాల్సి ఉంటుంది కాబట్టి సో ఈ వీడియోలో నేను కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ రిలేటెడ్ కేర్ ప్లాన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇవి సెకండ్ ఇయర్ వాళ్ళకి, లైక్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ 1 సబ్జెక్ట్ వాళ్ళకి అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ 2 సబ్జెక్ట్ వాళ్ళకి కూడా ఈ కేర్ ప్లాన్స్ హెల్ప్ఫుల్ అవుతాయి. ఇఫ్ ఎట్ ఆల్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బికాజ్ ఈ నోట్స్ అంతా రాసి పెట్టడం, so it takes so much time for the preparation also. So please consider like kabatti meer anta efforts em pettakkarledu. So please like this video and also share and subscribe to this channel. So first of all meer community health nursing subject question paper meer chusinattlaithe ఎస్ఎల్లో 2 parts అడుగుతాడు. ద ఫస్ట్ వన్ టైప్స్ అడుగుతాడు, లేదంటే డెఫినేషన్ కానీ ప్రిన్సిపల్స్ కానీ అలా అడిగి దెన్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్లో రోల్ ఆఫ్ నర్స్ అడుగుతాడు. సో అన్ని క్వశ్చన్స్లో అడగాలని లేదు, సో సమ్ టైమ్స్ ఇలా అడగచ్చు. సో మీరు ప్రీవియస్ పేపర్స్ చూసినట్లయితే ఈ 3 మీకు కనిపిస్తాయి: రోల్ ఆఫ్ నర్స్ ఇన్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఇన్ రూరల్ కమ్యూనిటీ, అండ్ రోల్ ఆఫ్ నర్స్ ఇన్ స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్, రోల్ ఆఫ్ నర్స్ ఇన్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. కమ్యూనిటీ 1లో కూడా ఉంటాయి, కమ్యూనిటీ 2లో కూడా ఉంటాయి కదా. హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంటేషన్, ప్లానింగ్ అండ్ రోల్ ఆఫ్ నర్స్ ఎలా ఉంటుందని అడుగుతున్నాడు. సెకండ్ దాంట్లో స్కూల్ హెల్త్ ప్రోగ్రాంలో రోల్ ఆఫ్ నర్స్ ఎలా ఉంటుందని అడుగుతున్నాడు. థర్డ్ దాంట్లో ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రోగ్రాంలో రోల్ ఆఫ్ నర్స్ అడుగుతున్నాడు. సో మీరు రోల్ ఆఫ్ నర్స్ని 1, 2, 3లా పెట్టుకొని మీరు నర్స్ యాజ్ ఎడ్యుకేటర్, నర్స్ యాజ్ ఎ కొలాబరేటర్ అని మీరు ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, బట్ కేర్ ప్లాన్స్ వేస్తే ఎస్సే కాబట్టి ఇంకా మంచి మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది సెకండ్ ఇయర్ వాళ్ళు వేయచ్చు, సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా వేయచ్చు కేర్ ప్లాన్స్ అనేవి. సో కమ్యూనిటీలో కేర్ ప్లాన్స్ అనేవి వీటి మీద ఫోకస్డ్గా ఉంటాయి. సో యాంటీనేటల్ మదర్స్ మీద, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఓన్లీ ప్రెగ్నెంట్ మదర్స్ మీద ఎక్కువ కేర్ ఉంటుంది ఫోకస్డ్గా. సో నర్సింగ్ కేర్ ప్లాన్స్ అనేవి యాంటీనేటల్ మదర్స్ మీద ఉండాలి, పోస్ట్ నాటల్ మదర్స్ మీద ఉండాలి. సో క్వశ్చన్స్ కమ్యూనిటీలో కూడా క్వశ్చన్స్ అనేవి ఒక పర్టికులర్ కాన్సెప్ట్ మీదే రావు, లైక్ పర్టికులర్ గ్రూప్ మీదే రావు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ నేను సో ఓబీజీ కేర్ ప్లాన్స్ అనేవి అప్లోడ్ చేశాను. అవి ఫాలో చేసుకుంటే మీకు యాంటీనేటల్ అండ్ పోస్ట్ నాటల్ మదర్స్కి కేర్ ప్లాన్ ఎలా వేయాలో అర్థమవుతుంది. సో నేను ఈ ఆస్పెక్ట్ని నేను అగైన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నెక్స్ట్ స్కూల్ చిల్డ్రన్ రిలేటెడ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, స్టార్ ఇచ్చినవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఇన్ఫాంట్స్ అండ్ అండర్ 5 చిల్డ్రన్ బట్టి చైల్డ్ హెల్త్ నర్సింగ్ కేర్ ప్లాన్స్ మీరు ఫాలో అయితే సో సరిపోతుంది. అగైన్ మళ్ళీ నేను ఈ వీడియో లెంత్ అయిపోద్ది అని చెప్పేసి నేను ఇవ్వట్లేదు. నెక్స్ట్ కమ్యూనిటీ మెంబర్స్ యాజ్ ఏ హోల్. సో కమ్యూనిటీ మెంబర్స్కి సంబంధించి వీడియోలు ఇస్తున్నాను, స్కూల్ చిల్డ్రన్కి సంబంధించి ఇస్తున్నాను. నెక్స్ట్ అడాలసెంట్స్, అడల్ట్స్, జీరియాట్రిక్స్ ఇవన్నీ మెడిసర్జ్లో కవర్ అవుతాయి. మెడిసర్జ్లో కేర్ ప్లాన్స్ ఎలా రాయాలో కూడా నేను వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని మీరు చూస్తే అర్థమవుతుంది కేర్ ప్లాన్స్ ఎలా ఫ్రేమ్ చేసుకోవాలో. నెక్స్ట్ ఫ్యామిలీస్ ఆర్ కపుల్స్ గురించి సో ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను కేర్ ప్లాన్స్. సో 3 ఆస్పెక్ట్స్ నేను కవర్ చేస్తాను రిలేటెడ్ టు కమ్యూనిటీ. సో యాంటీనేటల్స్గా కావాలి, పోస్ట్ నేటల్స్కి రిలేటెడ్గా కేర్ ప్లాన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, సో చైల్డ్ గురించి ఎలా ఫ్రేమ్ చేయాలి, సో అండ్ ఆల్సో మెడిసర్జ్ రిలేటెడ్ కేర్ ప్లాన్స్ లైక్ డిసీజ్ కండిషన్స్ లైక్ ఎనీమియా కానీ, న్యూమోనియా కానీ, డయేరియా కానీ ఇలాంటి ఏవైనా ఇచ్చినప్పుడు సో మీరు మెడిసర్జ్ రిలేటెడ్గా రాసేయచ్చు. వాటికి సంబంధించి లైక్ ఓబీజీ కేర్ ప్లాన్స్, చైల్డ్ హెల్త్ నర్సింగ్ కేర్ ప్లాన్స్ అండ్ మెడిసర్జ్ కేర్ ప్లాన్స్ యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వాటిని వాచ్ చేయండి. సో యాజ్ ఆఫ్ నౌ కమ్యూనిటీ రిలేటెడ్గా కేర్ ప్లాన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను నేను, ఎస్పెషల్లీ స్కూల్ చిల్డ్రన్, కమ్యూనిటీ మెంబర్స్ యాజ్ ఎ హోల్ అండ్ ఫ్యామిలీస్ ఆర్ కపుల్స్. సో నెక్స్ట్ సమ్ నర్సింగ్ డయాగ్నోసిస్ని ప్రొవైడ్ చేస్తున్నాను ఇక్కడ. రిస్క్ ఫర్ అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ, సో అడాలసెంట్స్కి ఉంటుంది ఇది. నెక్స్ట్ యాంగ్జైటీ రిలేటెడ్ టు ఫియర్ ఆఫ్ స్టెరిలైజేషన్ ప్రొసీజర్ యాజ్ ఎవిడెన్స్డ్ బై కమ్యూనికేషన్. సో స్టెరిలైజేషన్ ప్రొసీజర్ ఇన్ ద సెన్స్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనమాట. డెఫిషియెంట్ నాలెడ్జ్ రిలేటెడ్ టు ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ యాజ్ ఎవిడెన్స్డ్ బై కమ్యూనికేషన్. సో ఇది కూడా ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించింది. డెఫిషియెంట్ నాలెడ్జ్ రిలేటెడ్ టు ఇన్అడెక్వేట్ అవేర్నెస్ అబౌట్ మెన్స్ట్రువల్ హైజీన్ ప్రాక్టీసెస్. సో మెన్స్ట్రువల్ హైజీన్ రిలేటెడ్ కేర్ ప్లాన్ ఇది. ఇన్ఎఫెక్టివ్ కమ్యూనిటీ
హెల్త్ మెయింటెనెన్స్, సో ఇది కూడా వన్ ఆఫ్ ద కేర్ ప్లాన్. ఇంబ్యాలెన్స్ ఇన్ న్యూట్రిషన్ లెస్ దెన్ బాడీ రిక్వైర్మెంట్, ఇది స్కూల్ చిల్డ్రన్కి రాసుకోవచ్చు. సో ఇన్ఫాంట్స్ అండర్ 5 చిల్డ్రన్ రాసుకోవచ్చు. రిస్క్ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్, ఇది ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్కైనా అప్లికేబుల్ అవుతుంది. నెక్స్ట్ యాంగ్జైటీ, దెన్ యాక్టివిటీ ఇంటాలరెన్స్ రిలేటెడ్ టు డిక్రీజ్డ్ ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ బ్లడ్, దెన్ ఫెటిగ్. సో ఇవి 10 నర్సింగ్ డయాగ్నోసిస్. దీన్ని మీరు ఎలాబరేటెడ్గా రాసుకోవచ్చు ఈ చివరివన్నీ కూడా, అందుకే నేను ఎక్స్పాండ్ చేయలేదు. దెన్ ఫస్ట్ కేర్ ప్లాన్ మీరు చూసినట్లయితే సెక్టివ్ డేటా, ఫస్ట్ రిలేటెడ్ డెఫిషియెంట్ నాలెడ్జ్ ఇస్తున్నాను, దట్ టు హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ గురించి. పీపుల్ ఇన్ కమ్యూనిటీ మెన్షన్ దట్ దే డోంట్ నో ద మెథడ్స్ ఆఫ్ హ్యాండ్ వాషింగ్ గురించి తెలియదని కమ్యూనిటీ పీపుల్ చెప్తున్నారు. ఆబ్జెక్టివ్ డేటా, ద నర్స్ అబ్జర్వ్ త్రూ పూర్ పర్సనల్ హైజీన్. So the nursing diagnosis will be this, and the goal is community members will gain knowledge on health practices. The nursing intervention includes this: assess the existing knowledge and beliefs of community so that learning needs into అర్థమవుతాయి. Conduct health education sessions using simple language in the sense, సో మీరు ఒక తెలుగు కమ్యూనిటీలో వర్క్ చేస్తున్నారు, సో తెలుగులోనే మాట్లాడాలి. సో మీరు ఒక హిందీ కమ్యూనిటీలో వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి అర్థమయ్యేలా హిందీలోనే చెప్పాలి. సో ఈ విధంగా అనమాట. సింపుల్ టీచింగ్ ఇంప్రూవ్స్ అండర్స్టాండింగ్. దెన్ యూజ్ ఏవి ఎయిడ్స్ లైక్ చార్ట్స్ కానీ ఇలాంటివన్నీ యూజ్ చేసుకోవాలి. డిమాన్స్ట్రేషన్ అనేది ఇవ్వడం వల్ల సో రిటెన్షన్ అండ్ ప్రాక్టీస్ ఇంప్రూవ్ అవుతుంది. టీచ్ హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్, శానిటేషన్, న్యూట్రిషన్ అండ్ పర్సనల్ హైజీన్ టెక్నిక్స్, సో దట్ వాళ్ళకి ఒక నాలెడ్జ్ వస్తుంది వీటి మీద. ఇవాల్యుయేషన్ ఏంటి అంటే, మన గోల్ ఏంటి అంటే హెల్త్ ప్రాక్టీసెస్ మీద ఒక నాలెడ్జ్ని పెంచాలి. సో ఇంప్రూవ్డ్ హైజీన్ అండ్ శానిటేషన్ ప్రాక్టీసెస్ ఆర్ అబ్జర్వ్డ్. సో ఇది ఫస్ట్ నర్సింగ్ కేర్ ప్లాన్. Second nursing care plan, community members reported that children often fall sick with fever and diarrhea. So fever and diarrhea తో ఎక్కువ అవుతున్నారు. Objective data, stagnant water around houses observed. సో ఆబ్వియస్లీ స్టాగ్నెంట్ వాటర్ ఉంటే ఫీవర్ అండ్ డయేరియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నర్సింగ్ డయాగ్నోసిస్ ఈస్ రిస్క్ ఫర్ స్ప్రెడ్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ రిలేటెడ్ టు పూర్ ఎన్విరాన్మెంటల్ హైజీన్ అండ్ ఇన్ఎడిక్వేట్ హెల్త్ ఎడ్యుకేషన్. సో రిస్క్ ఫర్ వచ్చినప్పుడు యాజ్ ఎవిడెన్స్ పై మనం మెన్షన్ చేయక్కర్లేదు. గోల్, ఇన్సిడెంట్స్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ విల్ రెడ్యూస్. సో కమ్యూనికేబుల్ డిసీజెస్ యొక్క ఇన్సిడెన్సెస్ని మనం తగ్గించాలి. దానికి కావాల్సిన ఇంటర్వెన్షన్స్ ఏంటి అంటే ఎడ్యుకేట్ రిగార్డింగ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్. సో ఎడ్యుకేట్ చేయడం వల్ల సో డిసీజెస్ ట్రాన్స్మిషన్ అనేది తగ్గుతుంది. టీచ్ ప్రాపర్ వేస్ట్ మేనేజ్మెంట్ డిస్పోజల్స్. సో ఈవెన్ దో రెయిన్ వల్ల స్టాగ్నెంట్ వాటర్ ఉన్నా అక్కడ వేస్ట్ లేకపోతే డిసీజ్ అకరెన్స్ తగ్గుతుంది. కండక్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆన్ ఇమ్యునైజేషన్. వెరీ ఆఫెన్ అవుతున్నారు అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ లేదని అర్థం. సో ఇన్ఫెక్షియస్ డిసీజెస్ని ప్రివెంట్ చేయడానికి, లైక్ చిల్డ్రన్ని ప్రొటెక్ట్ చేయడానికి అగెన్స్ట్ దెమ్ ఇమ్యునైజేషన్ ప్రాక్టీసెస్ని ఇంప్రూవ్ చేయాలి. ప్రమోట్ మస్కిటో కంట్రోల్ అండ్ వెక్టర్ ప్రివెన్షన్ మెజర్స్. సో ఎక్కువ డిసీజెస్ అన్నీ కూడా ఈ వెక్టర్స్ వల్ల స్ప్రెడ్ అవుతాయి కాబట్టి వెక్టర్ కంట్రోల్ లైక్ ప్రోగ్రామ్స్ని ఇనిషియేట్ చేసుకోవాలి సో దట్ డిసీజెస్ స్ప్రెడ్ అనేది తగ్గుతుంది. సో ఇవాల్యుయేషన్ రిడ్యూస్డ్ అకరెన్స్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్. ఇక్కడ మీరు అనుకోవచ్చు ఎందుకు ఇంప్లిమెంటేషన్ రాయట్లేదని చెప్పేసి. ఇంప్లిమెంటేషన్ చేయడానికి మీరు యాక్చువల్ పర్సన్ మీద కేర్ ఇవ్వట్లేదు కాబట్టి ఎగ్జామ్లో కూడా ఇంప్లిమెంటేషన్ రాయకపోయినా పర్లేదు. థర్డ్ కేర్ ప్లాన్, కమ్యూనిటీ మెంబర్స్ రిపోర్టెడ్ దట్ దెర్ ఈస్ మాల్ న్యూట్రిషన్ అమాంగ్ చిల్డ్రన్ అండ్ మదర్స్. మాల్ న్యూట్రిషన్కి రిలేటెడ్గా కేర్ ప్లాన్. అండ్ దెన్ ఆబ్జెక్టివ్ డేటా, ద నర్స్ ఎలిసిటెడ్ త్రూ పూర్ డైటరీ హ్యాబిట్స్. Imbalance in nutrition related to inadequate dietary knowledge as evidenced by poor dietary habits. The goal is community members will understand the balance in nutrition. So nursing interventions వచ్చేసరికి assess dietary habits of families. సో దీనివల్ల డైటరీ హ్యాబిట్స్ ఏంటో అర్థమవుతాయి. ఎడ్యుకేట్ రిగార్డింగ్ బ్యాలెన్స్డ్ డైట్, లైక్ ప్రోటీన్ అంటే ఏంటి, కార్బ్స్ అంటే ఏంటి. సో వీటి వల్ల ప్రాపర్ న్యూట్రిషన్ అనేది ఓవరాల్ హెల్త్కి హెల్ప్ అవుతుంది. దెన్ ఎంకరేజ్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ సప్లిమెంటరీ ఫీడింగ్ ప్రాక్టీసెస్. సో సప్లిమెంటరీ ఫీడింగ్ అనేది సో ఆఫ్టర్ 6th month మనం స్టార్ట్ చేస్తాం కదా, లైక్ వీనింగ్ ప్రాసెస్ అనేది. సో దీనివల్ల ఓవరాల్ హెల్త్ అయితే అండ్ గ్రోత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది పిల్లలకి. మానిటర్ గ్రోత్ ఆఫ్ చిల్డ్రన్ డ్యూరింగ్ కమ్యూనిటీ విజిట్స్. ఎవ్రీ హోమ్ విజిట్లో కానీ కమ్యూనిటీ విజిట్లో కానీ పిల్లల గ్రోత్ ఎలా ఉంది, స్టంటెడ్ గ్రోత్ ఏమైనా ఉందా, సో బిఎంఐని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండాలి. గ్రోత్ మానిటరింగ్ ఐడెంటిఫైస్ మాల్ న్యూట్రిషన్ ఎర్లీ. సో ఈ విధంగా గ్రోత్ మానిటరింగ్ చేయడం వల్ల ఎర్లీ మాల్ న్యూట్రిషన్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ గ్రోత్ మానిటరింగ్ సో అంగన్వాడీస్లో కంపల్సరీ అవుతూ ఉంటుంది. వాళ్ళకి మంత్లీ బేసిస్లో చెక్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ న్యూట్రిషన్ స్టాటస్ ఇస్ అబ్జర్వ్డ్. ఇది
ఇది వాల్యుయేషన్. Fourth care plan, community members mentioned that they never participated in health programs. So ineffective community health maintenance related to inadequate participation in rural health programs as evidenced by lack of awareness. Objective data, through communication with community members, the goal is community members will actively participate in health programs. So health programs lo participate cheyatledu, సో దట్ కమ్యూనిటీ హెల్త్ మెయింటెనెన్స్ గురించి వాళ్ళకి అర్థం లేదు. నర్సింగ్ ఇంటర్వెన్షన్స్, ఆర్గనైజ్ కమ్యూనిటీ మీటింగ్స్ పెట్టడం వల్ల వాళ్ళకి ఒక అవేర్నెస్ వస్తుంది హెల్త్ ప్రోగ్రామ్స్ లేదా క్యాంపెయిన్స్, హెల్త్ క్యాంప్స్ గురించి. నెక్స్ట్, ఎడ్యుకేట్ రిగార్డింగ్ ద గవర్నమెంట్ అవైలబుల్ గవర్నమెంట్ స్కీమ్స్, హెల్త్ స్కీమ్స్ ఆర్ హెల్త్ సర్వీసెస్, సో దట్ వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది. కొలాబరేట్ విత్ ఆశా వర్కర్స్ అండ్ కమ్యూనిటీ లీడర్స్, సో కొలాబరేట్ చేయడం వల్ల సో ఫ్యామిలీస్ని వాళ్ళు మోటివేట్ చేయగలుగుతారు హెల్త్ క్యాంప్స్లో అటెండ్ అవ్వడానికి. కండక్ట్ రెగ్యులర్ హోమ్ విజిట్స్ ఫర్ ఫాలో అప్ చేయడం వల్ల కంటిన్యూటీ ఆఫ్ కేర్ అనేది మెయింటైన్ అవుతుంది కమ్యూనిటీలో. ఇవాల్యుయేషన్, ఇంక్రీజ్డ్ పార్టిసిపేషన్ ఇన్ హెల్త్ ప్రోగ్రామ్స్. సో ఈ విధంగా మనం తెలియని ప్రోగ్రామ్స్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళకి ఒక అవేర్నెస్ వస్తుంది. Care plan, school children reported fear during immunization or health checkups. Objective data, the nurse elicited through communicating with children. Anxiety related to unfamiliar school health procedures as evidenced by observation and speaking with children. Anxiety levels will reduce, this is the goal. Explain procedures simply and in reassuring language. So simple గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళకి ఫియర్ అండ్ యాంగ్జైటీ తగ్గుతుంది. Allow students to ask questions and express fears. వాళ్ళ భయాలు, వాళ్ళ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఎక్స్ప్రెస్ చేయమని చెప్పాలి, సో దట్ వాళ్ళు కామ్గా ఫీల్ అవుతారు. ప్రొవైడ్ ఎమోషనల్ సపోర్ట్ అండ్ రియాష్యూరెన్స్. ఎమోషనల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయడం వల్ల డ్యూరింగ్ ప్రొసీజర్స్ కోఆపరేషన్ అనేది డెవలప్ అవుతుంది. యూజ్ డిస్ట్రాక్షన్ టెక్నిక్స్ డ్యూరింగ్ ప్రొసీజర్స్, సో దట్ స్ట్రెస్ అనేది డిక్రీజ్ అవుతుంది. స్టూడెంట్స్ అపియర్ కామ్ అండ్ కోఆపరేటివ్ డ్యూరింగ్ ది ప్రొసీజర్స్, ఇది వాల్యుయేషన్. నెక్స్ట్, ద లాస్ట్ కేర్ ప్లాన్ రిగార్డింగ్ ద కపుల్స్, ఫ్యామిలీ వెల్ఫేర్లోకి వస్తుంది ఇది. కపుల్స్ అండ్ కమ్యూనిటీ రిపోర్ట్స్ దట్ దే హ్యావ్ నో నాలెడ్జ్ అబౌట్ కాంట్రసెప్టివ్స్. సో త్రూ కమ్యూనికేషన్ తెలిసింది, ఎలిసిట్ చేశారు. డెఫిషియెంట్ నాలెడ్జ్ రిలేటెడ్ టు ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫ్యామిలీ వెల్ఫేర్ సర్వీసెస్ అండ్ కాంట్రసెప్టివ్ మెథడ్స్ ఇస్ ఎవిడెన్స్డ్ బై కమ్యూనికేషన్ విత్ ద కమ్యూనిటీ మెంబర్స్. ద గోల్, ద కపుల్స్ విల్ అండర్స్టాండ్ అవైలబుల్ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్. సో వీళ్ళకి అవైలబుల్గా ఉన్న ఫ్యామిలీ మెథడ్స్ గురించి తెలియాలి అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్ ఎలా ఉంది, అండర్స్టాండింగ్ లెవెల్ ఎలా ఉందో తెలియాలి. సో దట్ ప్రాపర్ టెక్నిక్ని మీరు యూజ్ చేయొచ్చు, టీచింగ్ టెక్నిక్ని. ఎక్స్ప్లెయిన్ టెంపరీ అండ్ పర్మనెంట్ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ అవైలబుల్ ఇన్ ద కమ్యూనిటీ. సో టెంపరీ మెథడ్స్ ఏమున్నాయి, పర్మనెంట్ మెథడ్స్ ఏమున్నాయో వాళ్ళు చేయగలగాలి, సో దట్ యాక్సెప్టెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. లైక్ వాళ్ళు ఏది స్టిక్ అయ్యి ఉండాలి, టెంపరీ మెథడ్సా, పర్మనెంట్ మెథడ్సా. నెక్స్ట్, డిమాన్స్ట్రేట్ కరెక్ట్ యూజ్ ఆఫ్ కాండమ్స్ అండ్ ఓరల్ పిల్స్, వాళ్ళకి అండర్స్టాండింగ్ హెల్ప్ అవుతుంది. ఎంకరేజ్ పార్టిసిపేషన్ ఆఫ్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇన్ డెసిషన్ మేకింగ్, సో ఫ్యామిలీ డెసిషన్ మేకింగ్కి హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా కపుల్ అండర్స్టాండ్ చేయగలుగుతారు ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ గురించి. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ రైట్ ఆర్ ఎలాబరేట్ యువర్ నర్సింగ్ కేర్ ప్లాన్స్. సో ప్రతి క్వశ్చన్కి మీరు కేర్ ప్లాన్స్ వేయ అవసరం లేదు. రోల్ ఆఫ్ నర్స్ గురించి అడిగినప్పుడు మాత్రమే పార్ట్ ఆఫ్ నర్సింగ్ మేనేజ్మెంట్ మీరు నర్సింగ్ కేర్ ప్లాన్స్ని వేయచ్చు. దట్టు కండిషన్స్ అయితే మెడిసర్జ్ వీడియోని రిఫర్ చేయండి, లేదు యాంటీనెటల్ అండ్ పోస్ట్ నెటల్ గురించి అడుగుతుంటే కనుక ఓబీజీ కేర్ ప్లాన్స్ని రిఫర్ చేయండి. ఆర్ఎల్స్ చైల్డ్ రిలేటెడ్గా కేర్ ప్లాన్స్ ఉన్నాయంటే అనుకుంటే మాత్రం చైల్డ్ హెల్త్ నర్సింగ్ కేర్ ప్లాన్స్ని రిఫర్ చేయండి. సో జీరియాట్రిక్ రిలేటెడ్ అయితే మెంటల్ హెల్త్ నర్సింగ్ కేర్ ప్లాన్స్ని రిఫర్ చేయండి. So that's it about the video. If you find this video helpful, do like, share and subscribe to this channel, The Nursing Genre. Thank you.